మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువు నిండుకుండలాగా తలపిస్తూ అలుగును పారుతున్నాయి. నిన్నటి నుండి తుఫాన్లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలకు పలు ఖాళీలు నీళ్లు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివంపేట చెరువు కట్ట తెగిపోయి రోడ్లపై నీరు రావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్ల నుండి బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ కి సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నీళ్ళలో మునిగిపోయింది, కానీ ఇంట్లోకించి పిల్లలు బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, కానీ ఇంత వర్షం రాత్రి నుంచి ఇప్పటి వరకు వర్షం కురుస్తూనే ఉన్నది, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. కాలనీ వాసులు ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితికి ఉంది. అయినా సరే ఎవరు పట్టించుకోండి, నాదులే లేడీట. మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటివరకు ఎవరు స్పందించి మా దగ్గరికి వచ్చి ఏం జరిగింది ఏందనేది కూడా అడిగిన దిక్కు లేదు. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటివరకు కూడా ఇంత టైం అవుతుంది, ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇంట్లోకించి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఏం వండుకోవాలో ఏం తినాలో ఏం అర్థం అవ్వట్లేదు. కానీ తూప్రాన్ మున్సిపల్లో ఇంత దరిద్రమైన ఎవరు పట్టించుకొని ఇంతగా ఉంది అని అంటే అది కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవ్వరు కూడా వచ్చి ఏం జరుగుతుంది, ఎట్లా అయింది, ఏం జరిగింది అనేది ఇప్పటివరకు అడిగిన దుస్థితిలో లేదు. మీరు కానీ మీడియా తరఫున మేము తెలుసుకున్నది ఏంది అని అంటే మున్సిపల్ అధికారులకైనా సరే స్పందించి ఎవరైనా దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏమిది. ఇప్పటివరకు నీళ్ళు ఇదే పరిస్థితి వస్తున్నాయి, ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అడ్డంగా మోరీలు కట్టి ఆ మోరీలు కూడా సాపలేవు. కాబట్టి నీళ్ళు పోక ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. దాన్ని మీరు క్లియర్ చేయగలిసిందిగా నేను కోరుతున్నాము. మా పరిస్థితి కూడా మేము బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మాకు కూడా కనీస సౌకర్యాలు లేవు. కనీసం ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళకందరికీ కూడా అంత ఫుడ్ కూడా అయితే ఏదైనా మీకు తోచిన సహాయం చేయాలని చెప్పేసి మీకు నేను కోరుకుంటున్నాను.